కదా నీ కథ ఈరోజు పెద్దమూడి గ్రామంలో అలారి శ్రీనివాసులు గారి కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. పరిస్థితి ఎందుకంటే వాళ్ళు చాలా తినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకి ఎక్కడి నుంచి ఎటువంటి సహాయం అందట్లేదు. వాళ్ళు పని చేసుకోవడానికి కూడా ఆమెకి ఎటువంటి, కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఈమెకి ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి మేడం. ఎందుకంటే మేడం మీరు ఈ పరిస్థితులు అర్థం చేసుకుంటే ఒకసారి వీళ్ళని సంప్రదించండి. వీళ్ళకు ఉన్న పరిస్థితి తెలుసుకోండి. వీళ్ళకి ఇంతవరకు ఆధార్ కార్డు అనేది లేదు, ఒక రేషన్ కార్డు అనేది లేదు. కాబట్టి మీరు దీంట్లోన వీళ్ళకి ఏదో విధంగా వీళ్ళకి సహాయం చేయాలని కానీ మా భగత్ సింగ్ స్వతంత్ర సేవ సంస్థ నుంచి మేము కోరుతున్నాం మేడం. అదేవిధంగా గోనేంద్ర మండలాధికారులు అయినటువంటి ఎంఆర్ఓ మేడం గారు కానీ, ఎంపీడీఓ మేడం గారు కానీ, మీరందరూ మేడం దయతలిచి ప్రస్తుతం వీళ్ళకి కొద్దిగా మానవత్వ దృక్పథంతో ముందుకొచ్చి వీళ్ళకి ఆదుకోనండి మేడం. ఇది మా నుంచి రిక్వెస్ట్గా అడుగుతున్నాం మేడం. కర్నూలు డిస్టిక్లో చాలామంది మానవత్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి ఈమెకి ఎవరైనా కానీ సరే దాతలు మంచి మనసుతో సాయం చేయాలని ముందుకొచ్చేటువంటి వారు పైన ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించవలసిందిగా మేము కోరుతున్నామండి. ఈమెకి ఇటువంటి పరిస్థితులు ఉంది కదా, వానొస్తే పండుకోవడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి దాతలు మండలాధికారులు కానీ ఎవరైనా కానీ వీళ్ళకి ఏదో ఒకటి ఏర్పాటు చేసే విధంగా, హోమ్ ఏర్పాటు చేసే విధంగా మేము మా భగత్ సింగ్ స్వతంత్ర సేవ సంస్థ చిన్నదోని కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సా